రేపు శనివారం రోజున మర్చిపోకుండా ఒక కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలండి. క్షణాల్లో మీ దరిద్రాలన్నీ కూడా పోయి మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది. అలానే కాకుండా ఏంటంటే మీ జీవితం కూడా మారిపోతుందనమాట. కోడిగుడ్డు అనేది చాలా శక్తివంతమైనదండి. కోడిగుడ్డుతో పరిహారం చేసుకుంటే మనకుండే అష్ట దరిద్రాలు పోతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చేయండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపేంటంటే శనివారం కదా, ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఇంట్లో ఏంటంటే గనక చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజించండి. అంటే నార్మల్గా శనివారం మనం ఎలాగో ఇంట్లో పూజ చేసుకుంటాం కాబట్టి దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకొని ఇంకా ఆ తర్వాత ఏంటంటే తులసి మొక్క దగ్గర కూడా అండి పూజ చేసుకోండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత మీరు ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చేయండి. నార్మల్గా మన జీవితంలో మనకేంటంటే ఎన్నో దరిద్రాలు మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. దరిద్రాల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుందండి. కేవలం ఒక కోడిగుడ్డు తీసుకొని మీరు పరిహారం చేసుకోవటం వల్ల మీకుండే అష్ట దరిద్రాలు పోతాయి. మీ లైఫ్లో ఏంటంటే కనుక మీరు పడుతున్న కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, అంటే చెప్పుకోలేము ఎవరికి కూడా ఏంటంటే కనుక చెప్పము. అలానే కాకుండా చెప్పుకోవడానికి కూడా మనం ఇష్టపడము. అంటే చెప్పుకోవటం వల్ల మనకి ఏం పెద్దగా ప్రయోజనం ఉండదు. కాకపోతే ఏంటంటే కనుక ఆ దరిద్రాలు, శని బాధలు, దోషాలు అన్నీ కూడా మనని పట్టి పీడిస్తూ ఉంటాయి కదా. అలా ఉండకుండా ఉండాలంటే ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చక్కగా మీకు సిద్ధిస్తుందండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది చేయండి. అందరి ఇళ్లలో కోడిగుడ్డు ఉంటుంది కాబట్టి తీసేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు. అలానే కాకుండా చక్కగా ఫలితం కూడా పొందవచ్చు అనమాట. మనకు ఒక కోడిగుడ్డు అండి ఒక 5-10 రూపాయలు పెడితే వస్తుంది, తెచ్చుకోండి. లేదంటే మీ ఇంట్లో ఉండేది తీసుకోండి. కానీ పరిహారం చేసేటప్పుడు కోడిగుడ్డు మీద ఏంటంటే కనుక ఇలా క్రాకులు ఉండకూడదండి. కొంచెం డ్యామేజ్ అయ్యి కానీ లేకపోతే దాని మీద గీతలు ఇలాంటివి ఉండకూడదు. అలా ఉంటే ఏంటంటే పరిహారం అనేది అంతగా పనిచేయదనమాట, అంతగా ఫలితాన్ని తెచ్చిపెట్టదు. కాబట్టి మీరు కొంచెం కోడిగుడ్డు చక్కగా ఉండేది తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం అనేది చెయ్యండి. మన జీవితంలో మనకు ఉండే దరిద్రాలు ఎందుకు వస్తాయండి? మనకేంటంటే కనుక చాలా వరకు కూడా దరిద్రం ఉందనుకోండి, చేసే పనుల్లో ఆటంకాలు రావటం, తీవ్రంగా ఇబ్బందులు ఏర్పడటం, అలానే కాకుండా నష్టాలు కష్టాలు అనేవి మనకు ఎదురవ్వటం, ఇదంతా కూడా మనం ఏంటంటే మన కళ్ళతో మనం చూస్తూ ఉంటాం. మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు. ఆ దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి ఏంటంటే కనుక నానా రకాలుగా మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా మనకేంటంటే దరిద్రం అనేది పోనే పోదు. అలాగే మన జీవితంలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దానికి తోడు మనకేంటంటే రాహుకేతు ప్రభావాలు, పూర్వకర్మ శాపాలు, పాపాలు, వీటి వల్ల కూడా దరిద్రం అనేది ఇంకెక్కువగా పెరిగిపోతుందన్నమాట. వీటి వల్ల కూడా ఏంటంటే కనుక దరిద్రం అనేది ఇంకా మనని పట్టి పీడిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పోతే దరిద్రం కూడా వాటితో పాటు వెళ్ళిపోతుందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అయితే కోడిగుడ్డు ఏంటంటే కనుక ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనదని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. ఈ పరిహారం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు సంధ్యా సమయంలో చేయండి. అంటే 6 గంటల సమయం ఉంటుంది కదా శనివారం పూట, ఆ సమయంలో చేస్తే మంచిదనమాట. ఆ సమయంలో చేయటం వల్ల అధికంగా ఫలితాలు అయితే ఉంటాయి. అధికంగా ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట అండి. అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ఈ కోడిగుడ్డు పరిహారం తీసుకోండి. ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు మాత్రమే చెయ్యండి. ఇది పిల్లలు ఇలా చేయకూడదనమాట. అయితే కోడిగుడ్డు తీసుకొని దాని మీద ఏంటంటే కనుక చక్కగా బొగ్గు కానీ, ఐబ్రో పెన్సిల్ కానీ, లేదంటే నల్లటి స్కెచ్ మార్క్ కానీ ఏదున్నా పర్వాలేదు, ఇంటూ మార్కు వేయండి. వేసిన తర్వాత కుడి చేతిలో పట్టుకోండి. అంటే కోడిగుడ్డు మీద ఇంటూ మార్కు వేసిన తర్వాత చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. మీకు దరిద్రాలన్నీ కూడా పోవాలని, దరిద్ర సమస్యలు ఉంటాయి కదా, వాటి నుంచి మీరు ఖచ్చితంగా బయటికి రావాలని చెప్పుకొని ఇలా తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆ కోడిగుడ్డును ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో కానీ, వేప చెట్టు మొదట్లో కానీ పగలగొట్టి పెట్టేసి రాకండి. మీరు పెట్టిన తర్వాత పగిలిపోయినా పర్వాలేదు, కానీ మీరు పెట్టేటప్పుడే పగలగొట్టుకున్నారనుకోండి ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. మీరు అంటే ఎంత ప్రయత్నించినా కానీ ఫలితం అయితే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు పెట్టేటప్పుడు పగలకుండా చూసేసుకొని ఇంక అక్కడ పెట్టేసి వచ్చేయండి, సరిపోతుందన్నమాట. ఇంకా ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ వస్తుందండి. ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. శనివారం పూట ఇలాంటి పరిహారాలు చేసుకుంటే తొందరగా ఫలితాలు రావటం అనేది మనం గమనించగలుగుతామన్నమాట, మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటే శనివారం పూట ఇలా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చేసుకోండి. చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే ఈ దరిద్ర బాధలన్నీ కూడా దూరం చేసుకోండి. ఇక ఆ తర్వాత దిష్టి పరంగా అంటే మనకు కనుదిష్టి కొడుతుంది. కొంతమందికి నరదిష్టి కూడా ఉంటుంది. కొంతమందికి కనిదిష్టి కూడా ఉంటుంది. దానివల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. దిష్టి కొట్టినప్పుడు అనారోగ్య సమస్యలు రావటం, ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం, ఏదో ఒక రకంగా ఇబ్బంది సమస్య అనేది క్రియేట్ అవ్వటం, ఇదంతా కూడా జరుగుతుంది కదా. ఇలా కాకుండా ఉండాలంటే మీరు ఏం చేయండి, ఈ కోడిగుడ్డు పరిహారం చేయండి. అంటే ముందు దరిద్రం తొలగించుకోవడానికి చేస్తున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే కనుక మనకు ఈ దిష్టి అనేది మన నుంచి దూరమైపోవాలంటే కనుక ఈ పరిహారం చేయండి. అది పిల్లల పరంగా కావచ్చు, మీ పరంగా కావచ్చు, ఎవరి పరంగానైనా కావచ్చు.
స్త్రీలు పురుషులని తేడా ఏమీ లేదండి. మనకు దిష్టి కొట్టింది దానివల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అనుకునేవారు మాత్రం శనివారం పూట ఒక కోడిగుడ్డుతో ఇలా చేస్తే ఆ దిష్టి అక్కడికక్కడే ఏంటంటే గనక పగిలిపోతుంది. అంటే దిష్టి మన నుంచి దూరమైపోతుంది. దిష్టి ఏంటంటే గనక మన దరిదాపుల్లోకి రాకుండా ఉంటుందన్నమాట. దిష్టి బారిన మనం పడకుండా ఉంటాం కాబట్టి కోడిగుడ్డు అనేది తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మీరు ఇంట్లో కానీ, ఇంటి బయట కానీ ఎక్కడైనా చెయ్యొచ్చు. ఇక్కడే చేయాలని రూల్ ఏమీ లేదనమాట. అలా మీరు పిల్లలకైతే మీరే చేయండి. అంటే పెద్దవారైతే మనకు మనం చేసుకోవచ్చు. కాబట్టి మీరేంటంటే మీ పిల్లల పరంగా కూడా అండి, పిల్లల్లో కూడా చాలా వరకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కదా! వాళ్ళు కొంచెం కొత్త బట్టలు వేసుకున్నా కానీ చూసి ఓర్వలేని వారు చాలామంది ఉంటారు. వాళ్ళకు దిష్టి పెట్టేవాళ్ళు చాలామంది ఉంటూనే ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. మనం బాధపడిపోతూ ఉంటాం కదా! అలా జరగకుండా ఉండాలంటే ఇలా కోడిగుడ్డు అనేది తీసుకోండి. ఇంకా పిల్లలకి ఏంటంటే ఈ విధంగా దిష్టి అనేది తీయండి. కోడిగుడ్డు తీసుకున్న తర్వాత పిల్లలని తూర్పు ముఖాన నించోబెట్టండి. అంటే వాళ్ళ ఫేస్ అనేది తూర్పుకు చూస్తుండేలాగా చూడండి. అలా చేసిన తర్వాత ఏంటంటే ఆ కోడిగుడ్డు తీసుకుంటారు కదా! ఇంక చక్కగా మీ ప్రాంతానికి తగ్గట్టుగా అండి దిష్టి తీయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారండి. అంటే ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టుగా ఒక్కొక్కరు దిష్టి తీస్తారు. వాళ్ళ వాళ్ళ విధానాన్ని బట్టి దిష్టి తీసుకుంటారు. కొంతమందికి ఏంటంటే అసలు దిష్టి తీయటమే రాదు కదా! అలాంటి వాళ్ళు ఏంటంటే నుదుటి భాగం నుంచి బొటన వేలు వరకు అండి కింద ఇలా దిగదూర్చండి. దాన్ని దిగదూర్చడం అంటారు. ఇలా 3 సార్లు ముందు నుంచి, 3 సార్లు వెనక నుంచి, తల చుట్టూ 2 సార్లు తిప్పి ఆ కోడిగుడ్డుని పగలగొట్టకుండా అక్కడ పెట్టేసి ఆ పిల్లలకు కాళ్ళు చేతులు శుభ్రం చేస్తే ఒక రాత్రి గడిచిన తర్వాత వాళ్ళ మీద ఉండే ఈ దిష్టి దోషాలన్నీ కూడా పోతాయన్నమాట. ఈ మంది ఏడుపు ఉంటుంది కదా, అదంతా కూడా పోతుంది. పిల్లల ఎదుగుదల అనేది బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. నష్టం కష్టం కూడా ఉండకుండా వాళ్ళకు ఏంటంటే మంచిగా అంటే ప్రశాంతమైన లైఫ్ అనేది ఉంటుంది. అలానే కాకుండా ఒకవేళ దిష్టి కొట్టి ఇలా మీ పిల్లలు ఇబ్బంది పెడుతున్నా సరే మీరు ఒక్కసారి పరిహారం చేసుకోండి. రెండోసారికి మీ అంతటా మీరే చేస్తారనమాట. మీ అంతటా మీరే ఏంటంటే ఫాలో అయిపోతారు ఈ పరిహారం అని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూస్తే మీరు అంటే నార్మల్గా చెప్పాలంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ పరంగా కూడా మీరు ఏదైనా మంచిగా వ్యాపారం నడిపిస్తున్నా, బాగా సంపాదిస్తున్నా మీకు దిష్టి తాకుతూ ఉంటుంది. నార్మల్గా ఏంటంటే సంపాదించే వారికి, ఇంటిని మెయింటైన్ చేసే వారికి, చక్కగా ఎదిగే వారికి ఎక్కువగా దిష్టి తాకుతుంది. అలానే అందరికీ కూడా దిష్టి తాకుతుంది, తాకదని అనట్లేదు. కాకపోతే ఏంటంటే కనుక సంపాదించే వారిపైన ఏంటంటే కనుక నరకన్ను విపరీతంగా ఉంటుంది. నరదిష్టి కూడా ఎక్కువగా తాకుతుంది. కాబట్టి అలా వాళ్లకు ఆ దిష్టి కానీ ఈ యొక్క నరకన్ను అన్నది కానీ తాకకుండా ఉండటానికి ఏంటంటే ఈ పరిహారం అని చేసుకోండి. ఇది కూడా అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగిన పరిహారం కాబట్టి దీన్ని పరిపూర్ణ నమ్మకంతో ఈ విధంగా ఏంటంటే కనుక పాటించండి. ఇక అలానే కాకుండా ఈ పరిహారం శనివారం పూట చేయండి. ఒక వారం చేసాం మాకు బాగానే ఉందనుకుంటే రెండో వారం కూడా మనం చేయొచ్చు. అలా రెండో వారం కూడా చేయటం వల్ల ఏంటంటే అంతకంత ఫలితం వస్తుంది. ఫలితం అనేది ఎక్కడ కూడా తగ్గదు, పెరుగుతుందన్నమాట. అలా కోడిగుడ్డు పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కావున శనివారం పూట రహస్యంగా అది కూడా ఎవరికి చెప్పకుండా చేసేసుకుంటే మంచిదండి. చెప్పి చేసుకుంటే ఏం పెద్దగా ఫలితాలు అయితే ఉండవు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. చెప్పకుండా చేసుకుంటే ఏంటంటే తొందరగా మనం ఫలితాలను అయితే పొందవచ్చు అనమాట. మనం ఏంటంటే మన జీవితాన్ని మార్చుకోవచ్చు. కేవలం చూడండి ఇక్కడ 10 రూపాయలు ఖర్చు పెడతాం కానీ అంతకంత ఫలితం అనేది ఉంటుంది. అలానే మనకు శరీరం సహకరిస్తుంది. మనం యాక్టివ్గా అయిపోతాము. మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. నష్టం కష్టం అనేది కూడా ఉండదు. వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడే అవకాశం అయితే అధికంగా ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కనుక పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసుకుంటే రేపు శనివారం కదా, అయితే పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడుతుంది అనమాట. పసుపు చాలా పవిత్రమైనది కాబట్టి మీరు గనక పసుపు డబ్బాలు రేపు శనివారం కదా, చాలా మంచి రోజు కదండి. అందుకే పసుపు డబ్బాలో ఏంటంటే కనుక ఈ యొక్క వస్తువుని పెట్టడం వల్ల ధనం ఏదో ఒక రకంగా అండి, ఏదో ఒక రకంగా ఏదో అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక మన దగ్గరకు ఆకర్షిస్తుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కలగాలన్నా, సంపద పెరగాలన్నా, అలానే కాకుండా మన జీవితం మారాలన్నా, మన జీవితంలో ఉండే చిన్న చిన్న సమస్యలు పోవాలన్నా సరే, అలానే కాకుండా మనకు విపరీతమైన అదృష్టం పట్టాలన్నా సరేనండి, పసుపు డబ్బాలో శనివారం పూట ముఖ్యంగా ఇది ఒక్కటి పెడితే చాలండి, మీ సుడి తిరిగిపోతుందన్నమాట. పసుపు డబ్బాలో ఇది పెడితే భర్త ఆదాయము పెరుగుతుంది. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. మీ లైఫ్‌ని మీరే మీ చేతులతో మార్చుకున్న వారవుతారని చెప్పొచ్చు. అందుకే పసుపు డబ్బాలో ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఒక యాలక్కాయని తీసుకోండి. యాలకులు అందరి ఇళ్లల్లో ఉంటాయి. యాలకులు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఒక యాలక్కాయ చాలండి, ఎక్కువగా అవసరం లేదు. ఈ పసుపు డబ్బాలో ఇదేంటంటే గనక మీరు ఒకటి ఇక్కడ చూడండి, మనము పూజ కోసం సపరేట్‌గా పసుపుని పెట్టుకుంటాం, వంటల్లో సపరేట్‌గా పసుపుని వాడుకుంటాం. కాబట్టి మీరు పూజ చేసే డబ్బాలో కానీ, లేదంటే అంటే మీరు సపరేట్‌గా పూజ కోసం పెట్టుకునే డబ్బాలో కానీ, లేదంటే వంటగదిలో కానీ ఎక్కడ పెట్టినా పర్వాలేదు. కానీ పసుపు డబ్బాలో మాత్రం ఖచ్చితంగా ఇలా ఒక యాలక్కాయనైతే వేసి పెట్టాలండి. ఆ విధంగా ఏంటంటే 4 దిక్కుల నుంచి
నుంచి కూడా ధనం అనేది ఆకర్షిస్తుంది. రుణబాధ అనేది తీరిపోతుంది. అద్భుతమైన ఫలితాలను మనం మన కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి పసుపు డబ్బాలో ఖచ్చితంగా ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, శనివారం పూట ఒక్క యాలక్కాయని పెట్టండి. ఇంకా ప్రతి శనివారం కూడా పాతది తీసేయండి, మళ్ళీ కొత్తది పెట్టండి. పెట్టేటప్పుడు డబ్బు రావాలని చెప్పుకొని పెట్టండి, తీసేటప్పుడు మాకుండే ఇబ్బందులు పోవాలని చెప్పుకొని తీసేయండి, చెట్టు మొదట్లో పడేయండి. అలానే కాకుండా పెట్టేటప్పుడు ఇలా ఈ విధంగా ఏంటంటే గనక దైవాన్ని తలుచుకుంటూ చక్కగా ఏంటంటే ఈ విధంగా పెట్టేయండి, సరిపోతుంది. మీరు ఒకవేళ ఒక వారం మార్చకపోతే రెండో వారం మార్చొచ్చు. అంటే శనివారమే మార్చండి, శనివారమే పెట్టండి. అలా పెట్టి అలా మారుస్తూ ఉంటే చాలా మంచిదండి. ఏదో ఒక రకంగా ఏంటంటే గనక డబ్బు అనేది ఆకర్షించబడటంతో పాటు మంచి ఫలితాలనైతే మనమే మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసేసుకొని రిజల్ట్ అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇక ఆ తర్వాత రేపు శనివారం రోజున ఏంటంటే గనక ఒక రూ. 10 నోటు పైన ఈ యొక్క నెంబర్‌ని రాసి మీ దగ్గర పెట్టుకుంటే చాలు. ఈ విధంగా కూడా మీకేంటంటే రూపాయి పుట్టని చోట కూడా మనకు రూ. 10 పుట్టే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఇది గుర్తుంచుకోండి. మనము కొన్ని సార్లు డబ్బు లేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండీ. చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు, జేబులో రూపాయి కూడా ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే మనము ఒక రూ. 10 నోటు తీసుకొని దానిపైన అంటే 2,555 అనమాట. ఇది పసుపుతో రాస్తే మంచిది. ఒకవేళ పసుపు లేకపోతే పసుపు కలర్ పెన్ అయినా సరే దాన్ని ఉపయోగించి కూడా మీరు రాయొచ్చు. అది కూడా లేకపోతే నార్మల్‌గా కుంకుమ తీసుకొని అందులో నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసేసి అంటే ఆహ్, డబల్ 355 అని రాయండి. ఇలా ఈ విధంగా ఏంటంటే గనక రాయండి. ఈ నెంబర్ ఏంటంటే దైవానికి అంకితం చేయబడే నెంబర్. ఈ నెంబర్ చాలా చాలా శక్తివంతమైన నెంబర్ కాబట్టి ఈ నెంబర్ వల్ల ఏంటంటే గనక ధనం అనేది పెరుగుతుంది. ఆదాయం అనేది తగ్గకుండా పెరగటానికి అవకాశం ఉంటుంది. డబ్బు అనేది ఏంటంటే గనక ఒక లిమిట్‌గా ఖర్చవుతుంది. వృధా ఖర్చులు కొంచెం తగ్గిపోవటానికి అవకాశం ఉంటుంది. ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది రావటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. కావున ఈ నెంబర్ అనేది ఈ విధంగా రాసేసి చక్కగా మీ దగ్గర పెట్టుకోండి. మీకుండే ఇబ్బందిని తొలగించుకోండి. అలానే కాకుండా మీ లైఫ్‌లో మీరు ధన సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు కదా, ఆ సమస్య నుంచి బయటపడండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. శనివారం పూట చేస్తే చాలా మంచిది. ఇంకా మీరు పసుపుతో చేస్తే ఇంకా మంచిది. ఒకవేళ పసుపుతో చేయడం కుదరదు అనుకునే వాళ్ళు ఇలా నార్మల్‌గా ఏంటంటే పసుపు పెన్ను తీసుకొని కూడా ఇలా పరిహారం అనేది చేసేసుకోండి. ఆ విధంగా కూడా ఫలితాలైతే ఉంటాయి. ఇలా మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇక అలానే కాకుండా శనివారం రోజున ఏంటంటే ఉదయం, సాయంత్రం దీపం పెట్టండి ఇంట్లో. ఉదయం, సాయంత్రం దీపం పెడితే మంచిదనమాట. మనము ఉదయం దీపం పెడతాం కదా, ఆ దీపం కొండెక్కిన తర్వాత అందులో మళ్ళీ ఆ ఒత్తితో తిరిగి అదే నూనెతో దీపం వెలిగించవచ్చు. ఏమీ కాదనమాట. అలా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని కానీ, ఒంటి స్నానం కానీ చేసేసి అదే నూనెతో అదే ఒత్తితో ఏంటంటే దీపం పెట్టొచ్చు. లేదంటే నార్మల్‌గా అది మార్చేసి కొత్త ఒత్తిని వేసి మనం కొంచెం నూనెను పోసి కూడా దీపారాధన చేసుకోవచ్చు. కానీ 2 పూటల దీపం పెడితే మంచిది. సంధ్యా సమయంలో ఇంట్లో దీపం పెడితే ఏమవుతుందంటే గనక ఆ ఇంటిని అమ్మవారు అంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి ఏంటంటే గనక ఆ ఇంటిని ఇష్టపడుతుంది. ఆ ఇంటికి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసొచ్చేలాగా చేస్తుందండి. కావున మీరేంటంటే గనక గుర్తుపెట్టుకోండి, సాయంత్రం సంధ్యా సమయంలో ఖచ్చితంగా మీ ఇంట్లో దీపం పెట్టండి. చాలామంది పెట్టరు. అంటే కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టరు. కానీ సాయంత్రం అనేది పెట్టండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో ధూపం వెయ్యండి. నల్లటి వస్త్రాలైతే ధరించకండి. ఆ తర్వాత ఏంటంటే గనక ఇలా చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి. వాటి వల్ల కూడా అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి. మన జీవితంలో ఉండే చిన్న చిన్న సమస్యలు కూడా పోతాయి. మనకు అదృష్టం, ఐశ్వర్యం కూడా పడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక శనివారం పూట చక్కగా అంటే ఆచరించండి. ఇలా చిన్న చిన్న నియమాలు పాటించుకుంటే, చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే స్వామివారి అనుగ్రహం కలిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి.